తులసి చంద్ అనే ఆమె జర్నలిస్టు, అసలు ఆమె జర్నలిస్ట్ ఎలా అయిందో అర్థం కావట్లేదండి. ఆమె అసలు మైండ్ ఆమెకి మోకాల్లో ఉందని అంటారు, మోకాల్లో కూడా కాదు అరికాల్లో ఉన్నట్టుంది ఆ అమ్మాయికి. ఏదో పెద్ద పెద్ద వాళ్ళ మీద, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళ మీద ఏదన్నా చిన్న ఇష్యూగా మాట్లాడితే ఫేమస్ అయిపోతాం అనుకోవడానికి ఇది ఒక అడ్డదారి లాగా ఎంచుకున్నారు ఇలాంటి వేస్ట్ మొహాలన్నీ కలిపి. అసలు చిరంజీవి గారు ఒక్కళ్ళే తీసుకుంటున్నారా 2 ఫంక్షన్లు? ఆయన తీసుకున్న ఫంక్షన్లు కనపడుతున్నాయి కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన జనాలకి చేసే వైద్యం నిమిత్తం కానీ, ఆక్సిజన్ నిమిత్తం కానీ, ఇలాంటి పేద ప్రజల ఆరోగ్యం నిమిత్తంగా చేసే కార్యక్రమాలు, ఖర్చు పెట్టే డబ్బులు నీ కంటికి కనపడలేదా? కళల్లో ఏమైనా పెట్టుకున్నావు అప్పుడు? అసలు నీకు జర్నలిజం చదివావా లేకపోతే సర్టిఫికెట్ దొబ్బుకొచ్చుకున్నావు అర్థం కావట్లా నీకు. అసలు నీకు బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం అసలు కొద్దిగా కూడా కామన్ సెన్స్ కనపట్లా. ఏదో నువ్వు పాపులర్ అవ్వాలి, పాపులర్ అవడానికి మా నాయకుడు మా చిరంజీవి గారు కనిపించారు నీ కళ్ళకి. జగన్ గారు వాళ్ళ అమ్మ తీసుకోవట్లేదా? రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే ఆమె జగన్ తీసుకోవట్లేదా? మరి ఒకటే కుటుంబంలో 2 తీసుకుంటున్నారు కదా. అలా ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఒకే వ్యక్తి ఎంతమంది తీసుకుంటున్నారు? వీళ్ళందరూ కంటికి కనపడలేదా నీకు? అంటే చిరంజీవి గారి గురించి మాట్లాడితే హైలైట్ అవ్వచ్చు, 4 కళ్ళల్లో పడవచ్చు. ఇంతకంటే చీప్ ట్రిక్స్ ఇలాంటి వేస్ట్ మొహం నేను ఎక్కడా చూడలేదండి జర్నలిజంలో. జర్నలిజానికి పనికిరాదు ఈ మొహంది. ఈరోజు 2 రోజుల నుంచి చిరంజీవి గారి మీద 2 ఫంక్షన్లు తీసుకుంటున్నారని చెప్పి ఎవరో జర్నలిస్టు ఒకళ్ళు మాట్లాడారు. దాని గురించి నేను ఒకటే అడుగుతా ఉన్నా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని లోబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి గారు అలా తీసుకోవడంలో తప్పేంటని అడుగుతాను. మీ వ్యూస్లు పెంచుకోవటమో, మీ పాపులారిటీ పెంచుకోవటమో, ఒక ఉన్నతమైన వ్యక్తికి కొద్దిగా బురద చల్లితే మేము పాపులర్ అవుతాం అనుకున్నట్టుగా ఉంది. కానీ చిరంజీవి గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు. అభిమానులు కేరింతలు, తొక్కాలు దించుకోవటం, కాగితాలు ఇస్తడం ఇలాంటి జరుగుతున్న తరుణంలో అభిమానుల్ని సేవా కార్యక్రమాల వైపు ముందు నడిపిన ఏకైక సినీ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది సినిమా కాళమ్మ తల్లి పద్మ విభూషణ మెగాస్టార్ చిరంజీవి గారు. చీకట్లో ఉంటూ వెలిగిని చూడలేని కొంతమంది ఆయన గురించి అవాకులు చవాకులు పేల్తా ఉంటుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వారికి నిజంగా విశ్వనీయత, జర్నలిజం మీద నమ్మకం, నిజంగా వాళ్ళు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఇలాంటి అర్థం లేని అవాకులు చవాకులు పేలటం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేమేదో పాపులర్ అయిపోదాం అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుల గురించో, లేకపోతే లిక్కర్ స్కాముల గురించో మీరు వీడియోలు తీసుకోవచ్చు, ప్రజల్లోకి వెళ్ళొచ్చు, మీరు ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. అంతేగాని పిచ్చిగా మెగాస్టార్ చిరంజీవి గారి మీద అవాకులు చవాకులు వేస్తే సీనియర్ చిరంజీవి అభిమానిగా చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా నేను చిన్న కోరుకుంటున్నాను. ఈ విషయాల్ని వెంటనే ప్రతి ఒక్కరూ ఖండించాలి. నాతో పాటుగా నాకు తెలిసి నేను కూడా సీనియర్ జర్నలిస్ట్నేనండి. ప్రజలందరికీ తెలిసిన వ్యక్తినే నేను. నా పేరు ఆకుల తిరుమలరావు. గత 30 ఏళ్ళుగా నేను జర్నలిజం వృత్తిలో ఉన్నాను. మరి ఈ కొత్తగా మాట్లాడిన వ్యక్తి మహిళ, ఆమె పేరు ఎత్తడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది. అటువంటి మహిళని మహిళ అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది. ఆమె ఎన్నాళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్నదో తెలియదు. ఆమె అసలు ఏం చదువుకుందో తెలియదు. జర్నలిజం సంబంధించి ఆమె ఏం చదువుకుందో తెలియదు. నేను పీజీ జర్నలిజం చేశాను, ఇది 30 ఏళ్ల కిందట. కానీ ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి కొంతమంది వ్యక్తులు ఎలా తయారంటే వాళ్ళ జేబులో 10 రూపాయలు ఉంటే రీఛార్జ్ చేయించుకుని వాళ్ళే జర్నలిస్ట్. 10 రూపాయలు ఉన్న ప్రతి వ్యక్తి జర్నలిస్ట్గా తయారైన దుస్థితి ఈరోజు ఉంది. అటువంటి కోవకు చెందిన వ్యక్తిగానే ఈ మహిళని నేను అభివర్ణిస్తున్నాను. ఈ మహిళ కాదండి, కొంతమంది మెగా అభిమానులు అని చెప్పుకుంటూ వాళ్ళు ఎప్పుడు కూడా మెగాస్టార్ సినిమా చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు చూసుండకపోవచ్చు, చూసినా బ్యాడ్ కామెంట్లు చేసే పరిస్థితి. ఇటువంటి వ్యక్తులు తయారయ్యి, కుహానా వ్యక్తులు, డూప్లికేట్ అభిమానులు వీళ్ళు తయారయ్యి వీళ్ళు చిరంజీవి గారి మీద, ఆయన కుటుంబం మీద ఏదైనా చిన్న విషయం వస్తే చాలు హైలైట్. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే, వీటన్నిటికన్నా ముందు మాట చెప్పవచ్చు. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా హైలైట్ అవ్వాలి అనుకుంటే, అంటే మంచిగా హైలైట్ అవ్వటం వేరు,
రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఎవరైనా హైలైట్ కావాలనుకుంటే చిరంజీవి గారి ఫ్యామిలీ మీద యాడ్వర్స్గా అంటే తప్పుడు ఆరోపణలు, తప్పుడు కామెంట్లు చేయడానికి అలవాటు పడిపోయారు. ఒక వ్యక్తి ఎదగాలి అంటే రాజకీయాలు ఎదగాలనుకున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. మెగా ఫ్యామిలీ లేనిదే, వాళ్ళ మీద కామెంట్ చెయ్యనిదే వీళ్ళకి బతుకు లేదు. ఆ బతుకు కోసం వీళ్ళు తప్పుడు కామెంట్లు చేసి బతికేస్తున్నారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తే ఈ మహిళ కూడా. నేను మళ్ళీ పేరు కూడా ఉచ్చరించదలుచుకోలేదు. ఈమె అమ్మ ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, 2 పెన్షన్లు అనే వ్యవహారాన్ని చిరంజీవి గారు ప్రారంభించారా? చిరంజీవి గారితోనే మొదలైందా? లేకపోతే చిరంజీవి గారు ఏమైనా స్పెషల్గా బిల్లు తెప్పించుకున్నారా? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా నీకు? ఈ విషయాల మీద ఎటువంటి సమాచారం ఉందా నీకు? అసలు ఈ బిల్లు ఎప్పుడు తీసుకొచ్చారో సమాచారం ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసి నీకు ఎట్లాగో నాలెడ్జ్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నీ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారా లేదా నీకు తెలుసా? ఏ బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే ఇటువంటి పెన్షన్ విధానం వచ్చిందనే విషయం నీకు అసలు కొంచెమన్నా సమాచారం ఉందా? ఎటువంటి సమాచారం లేకుండా ఏదో దురదగుంటాకు నోటికి రాసుకుని ఇష్టం వచ్చినట్టు ఆ దురద తగ్గించుకోవటానికి మాట్లాడొద్దు. నీకు ఇదే వార్నింగ్ ఇస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున నేను ఒక సభ్యుడిగా, ఒక మెగా అభిమానిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక మనిషిగా నీకు నేను హెచ్చరిక చేస్తున్నా. నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే చిరంజీవి అభిమానులు, వీర మహిళలు, జనసేన వీర మహిళలు, విశేషంగా ఉన్న మహిళా అభిమానులు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఎక్కడ కనబడితే అక్కడ తగిన బుద్ధి చెప్తారు. అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడకపోతే నువ్వు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనికి ఎవరు బాధ్యులు కారు, నీ నోటి దొరదే బాధ్యత. కాబట్టి ఇకపైనైనా సరే నువ్వు మాట్లాడేది పూర్తి సమాచారంతో మాట్లాడి, దేశవ్యాప్తంగా ఎంతమంది 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, దేశవ్యాప్తంగా ఎంతమంది ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకుంటున్నారు, బిల్లు రాజ్యాంగబద్ధమైన బిల్లు ప్రకారమే ఈ పెన్షన్లు తీసుకుంటున్నారు. కానీ నీ సొమ్ము, నా సొమ్ము, ఇంకే సొమ్ము తీసుకోవట్లేదు. ఒకవేళ అలా మాట్లాడదలుచుకుంటే నువ్వు ఎవరెవరు ఇప్పుడు వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరూ లిస్టు పెట్టి చెయ్యి. నీ ఏరియా నుంచి ధర్నా చేయి, ఒక ఉద్యమం చెయ్యి. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే, నువ్వు ఒక నకిలీ అభిమాని కాకపోతే, నువ్వు ఒక మనిషి అయితే దమ్ముంటే ఉద్యమం చెయ్యి. అందరి లిస్టు దగ్గర పెట్టుకుని ఈ ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైన ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారో లిస్టు తయారు చేసి కూర్చో, ధర్నా చేయి, ఉద్యమం చేయి. అప్పుడు నువ్వు ఒక మనిషిగా మేము ఒప్పుకుంటున్నాం. ఖబర్దార్. నిన్ను ఒక ప్రశ్న డైరెక్ట్గా అడుగుతున్నా. నువ్వు ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నావు, అది కూడా చిరంజీవి గారు ఒక్కళ్ళ గురించి పెన్షన్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏనాడైనా చిరంజీవి అభిమానిగా ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి మాట్లాడావా? ఒక్క సేవా కార్యక్రమం తెలుసా నీకు? కనీసం కొన్నేళ్లుగా ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు ప్రజలకి, పేద ప్రజానీకానికి సేవలు అందిస్తున్న చిరంజీవి గారి గురించి ఎప్పుడన్నా సరే నువ్వు మాట్లాడావా? నువ్వు ఒక అభిమానివా? చెప్పుకుంటానికి నువ్వు సిగ్గుపడాలి. ఇంకోసారి చెప్పుకో మాకు.